ఆ సమయంలోనే విరూపాక్షుడు అని ఒకడున్నాడు. వాడు ఈ రావణుడికి అత్యంత ప్రీతిపాత్రుడు. వాడు రావణుడే విజృంభిస్తూ ఉంటే తాను కూడా విజృంభించి పెద్ద పెద్ద బండలు విసరడం మొదలుపెట్టాట. సుగ్రీవుడు చూశాడు, ఒరేయ్ బండలతో యుద్ధం చేసే బండాళం మేము, మా దగ్గరకు వచ్చి నీ బండతనం ప్రదర్శిస్తావా అని కుడి చేతి పిడికిలు బిగించి వాడు వక్షస్థలం మీద ఒక్క దెబ్బ కొట్టాట. ఆ దెబ్బ కింద పడి కూడా వాడు కత్తి తీసుకుని మీదకు దూకాడు. అప్పుడు ఆయన ఆ కత్తిని రెండు చేతులతో విరిచేసి సరిగ్గా ఈ నుదుటి ప్రాంతం నుంచి ముక్కు వరకు ఉన్న ప్రాంతంలో అరిచేతితో దెబ్బ కొట్టాడు. కరాటే దెబ్బ. అరిచెయ్యి ఇలా చాచి కత్తిలా చాచి సరిగ్గా ఈ నుదుటి భాగం నుంచి ముక్కు దాకా ఉన్న మధ్య ప్రాంతంలో బలంగా కొట్టడంతో అరచేతి దెబ్బకి రాక్షసుడు ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయాడు. నవరంధ్రాల నుండి రక్తం కింద కారిపోయిందిట. అన్ని రంధ్రాల నుంచి అని చెప్పేశారన్నమాట. అతి భయంకరంగా నెత్తురు కొక్కుంటూ కింద పడ్డాడు. లేస్తే ఒట్టు 2 గుడ్లు బయటకు వచ్చాయి. ఈ విధంగా వాడు కింద పడిపోతే విరూపాక్షుడిని చూచి యోపాక్షుడు వచ్చాడు. యోపాక్షుడిని సంహరించాడు సుగ్రీవుడు. అప్పుడు మహోదరుడు అనేవాడు వచ్చాట. సుగ్రీవుడు మహారాజు, స్వతసిద్ధంగా వీరుడు. ఒక్క వాలి దగ్గర తప్ప మిగతా అన్ని చోట్ల అతడు తన ప్రదర్శన చేశాడు, బల ప్రదర్శన చేశాడు. వాలి వేరనుకోండి, వారితో యుద్ధం చేయడం కష్టం. కానీ మహోదరుణ్ణి చూచి, మహోదర, మహారాజు గారిచ్చే జీతం కోసం కక్కుర్తిపడి జీవితం పాడు చేసుకుంటావా? కక్కుర్తి విడిచిపెట్టు. రాజుగారు వేతనం ఇచ్చినందుకు రక్షించవలసిందే, కానీ ప్రాణం పోతున్నప్పుడు ఇక్కడ యుద్ధం చేయటం వల్ల ఉపయోగం ఉంది. భర్తృపిండస్య కాలోయం నిర్దేష్టుం సాధు యుధ్యతాం. ఎంత మంచి మాట ఇది. భర్తృపిండం అంటే మీ మహారాజు గారు వేసే ముద్ద. నీకింత పిండం పారేస్తున్నాడు వాడు రాజుగారు రోజు. ఆ పిండం తిని శరీరాన్ని బండలా పెంచుకున్నావు. ఆ బండ శరీరం మరి కాసేపట్లో బండల పాలు కాబోతున్నది, రాబందుల పాలు కాబోతున్నది అనగా మహోదరుడు కోపించి, మహారాజు గారు ఇంతకాలం నాకు భోజనం పెట్టాడు, ఆయన రుణం తీర్చుకునే సమయం వచ్చింది. మా రాజు రావణుడు చూస్తూ ఉండగానే నిన్ను చంపుతాను. ముందు ఈ వానరరాజు మరణిస్తే అప్పుడు తక్కిన వానరులు కకావికలైపోతారు అని 6 బాణాలతో సుగ్రీవుడి చెవులు చుట్టూ కొట్టాట. ఇటు 3 బాణాలు, ఇటు 3 బాణాలు చెవులు చుట్టూ కొడితే ఆ చెవులు గుచ్చుకుని చెవులో పెట్టిన పువ్వుల్లో ఉన్నాయిటండి అవి. సాధారణంగా పూర్వం కూడా పువ్వులు పెట్టేవారు, కొంతమంది చెవుల్లో పువ్వులు బాగా పెట్టేవారు. వాడు అలా పెట్టినట్టుగా ఉందిట. ఆ ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. ఇనప గడియలు తీసుకుని కాసేపు యుద్ధం చేశారు, గదలతో యుద్ధం చేశారు. హఠాత్తుగా మహోదరుడు ఖడ్గం డాలు తీసుకుంటే సుగ్రీవుడు కూడా కత్తి తీసుకున్నట్ట. యుద్ధరంగంలో ఆయుధాలు చెల్లాచెదరుగా పడున్నాయి. తథైవచ మహాఖడ్గం చర్మణాపతితం సహా. నేల మీద పడి ఉన్న ఒక కత్తి డాలు సుగ్రీవుడు తీసుకున్నాడు. కాబట్టి వానరులు కూడా కత్తి యుద్ధం చేయగలరు, బాణాలు వేయగలరు. కేవలం మల్ల యుద్ధం చెట్లతో రాళ్లతోటి యుద్ధం చేయటం కాదు. మహోదరుడికి సుగ్రీవుడికి మధ్యలో ఖడ్గయుద్ధం బాగా జరిగింది. ఒక్కొక్కసారి ఎడం వైపు, ఒక్కోసారి కుడివైపుకు తిరుగుతూ ఎగిరి గంతులేస్తూ ఒకరి దెబ్బలు ఒకరికి తగలకుండా చేసుకుంటూ యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళ కత్తులు ఒకదానికోటి తగులుతున్నప్పుడు కణిళ్ళు మరి శబ్దం చేస్తున్నాయి. ఆ కత్తుల్లోంచి ఎర్రని నిప్పురవ్వలు బయటికి రావడం మొదలుపెట్టాయి. ఆ ఘోర యుద్ధంలో సమయం చూసుకుని కపీశ్వరుడు కత్తితో వాడి మెడ మీద ఒక దెబ్బ కొట్టాడు. దెబ్బకి తల తెగి సముద్రంలో పడిపోయింది. ఏకంగా మంచి మంచి కుండలములతో కిరీటముతో ఉన్న నల్లని ఎంత వెడల్పైన కన్నులు కలిగిన వాడి శిరస్సు సముద్రంలో పడిపోయింది. వాడి మొండెం కింద పడిపోయింది. వెంటనే వానరులు ఉత్సాహంతో ఎగిరి గంతులేశారు. సుగ్రీవ మహారాజా నీకు జయమన్నారు. రావణాసురుడు తన కుడిభుజం ఎడభుజం పడిపోయినంత దుఃఖం పొందాట. అప్పుడు మహాపౌరుషుడు వచ్చాడు యుద్ధానికి. జాంబవంతులు వారు తాతయ్య గారు యుద్ధం చేసేటండోయ్. ఆయన తాతయ్య గారు అనుకుంటున్నారు. శ్రీకృష్ణుడితో ద్వాపరయుగంలో 27 రోజులు యుద్ధం చేసినవాడు ఆయన. మహాబాహు యుద్ధం జరిగింది. మహాపౌరుషుడితో యుద్ధం జరుగుతూ ఉంటే అప్పుడు అంగదుడు వచ్చి, తాతయ్య మేము కుర్రవాళ్ళం ఇంకా ఉన్నాం, నువ్వెందుకు యుద్ధం చేయటం అని జాంబవంతుడిని పక్కకి తప్పించి వాడితో తాను యుద్ధం చేయడం మొదలెట్టాట. కానీ అప్పటికే జాంబవంతుడి దెబ్బలకి ఈ మహాపౌరుషుడి శరీరం అంతా తుక్కు అయిపోయింది. ఒరే నాయన, వాడు వృద్ధుడు అనుకుంటున్నావు, నీకంటే వాడి యుద్ధమే గట్టిగా ఉందిరే బాబు, నీతో యుద్ధం చేస్తున్నప్పుడే కొంచెం సులువుగా ఉంది అని అంగదుండి 2 చేతులతో పట్టుకుని విసిరేసేట పక్కకి. దాన్ని బట్టి జాంబవంతుడితో యుద్ధం ఎంత కష్టం ఆలోచించండి. జాంబవంతుడు రామాయణంలో, మహాభారతంలో భీష్ముడు,
పేరుకు వాళ్ళు రిటైర్ అయ్యారు కానీ ఏ రిటైర్మెంటు లేదు. వాళ్ళంతటా వాళ్ళు ప్రాణం విడిచిపెడితే తప్ప ఓ మాదిరివాడు వాళ్ళ జోలికి వెళ్ళరని నిరూపించారు వాళ్ళు. అప్పుడు అంగదుడు నవ్వి, పడుచువాణ్ణో ముసలివాణ్ణో నీకు మాత్రం మృత్యువుని అని 2 చేతులతో పట్టుకుని గిరగిరా తిప్పి లాగి దవడ మీద ఒడిగొట్టాట. ఆ దెబ్బకి వాడు గోప పగిలిపోయింది. గోప డాబా అయిపోతుందంటారే అలా అయిపోయింది. కుడి చెవి మీద కొడితే ఎడమ చెవిలోంచి నెత్తురు బయటికి చిమ్మిందిట. అంటే ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉందో ఒకసారి ఊహించాలి మనం. ఇటువైపు కొడితే ఈ వైపున్న దెబ్బకి ఎడమ చెవిలోంచి నెత్తురు ఏదో పెద్ద జలపాతంలోంచి బయటకు వచ్చినట్టుగా వచ్చి వాడు కక్కుకుని కిందపడి ఢామ్ అనే శబ్దంతో మరణించాడు. అప్పుడు రామచంద్ర ప్రభు, శహభాష్ అంగదా, ఈ మహాపరుషుడిని కూడా చంపేశావు, వీళ్ళంతా అంగరక్షకులు, రావణుని యొక్క మూలబలం వాళ్ళు అన్నట్ట. అప్పుడు రాముడు ఇలా పొగుడుతూ ఉంటే రావణాసురుడు విని, సారథి, నా రథాన్ని ఎదురుగుండా ఉన్న రామునికేసి పాని, ఈ రణరంగంలో ఇంతవరకు మేము ముఖాముఖి ఇంత ఘోర యుద్ధం చేయటం నువ్వు ఎప్పుడూ చూసుండవు, అటువంటి ఘోర యుద్ధం చేయబోతున్నావు అన్నట్ట. రాముడి మీదకి సారథి రథం తోలుతూ ఉంటే లక్ష్మణుడు ఎదురొచ్చాడు. రావణ, మా అన్నయ్య దాకా ఎందుకు, ముందు నాతో యుద్ధం చెయ్యి, నాతో యుద్ధం చేసి ఒక గడియ కాలం నిలబడితే అప్పుడు అన్నగారి మీదకి వెడుదువుగానన్నాడు. ఇక ఆ ఇద్దరికి యుద్ధం మొదలైంది. ఆకాశ మార్గంలో ఈవేళ బాణాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఒకేసారి లక్ష్మణుడు ఏకమేకేన, రావణుడు ఒక బాణం వేస్తే ఒక బాణంతో కొడుతున్నట్ట. త్రిభిస్త్రీన్ అంటే రావణుడు 3 బాణాలు వేస్తే ఈయన 3 బాణాలతో కొడుతున్నాడు. దశభిర్దశ, రావణుడు 10 బాణాలు వేస్తే లక్ష్మణుడు కూడా 10 బాణాలతో కొడుతున్నట్ట. ఈ విధంగా ఇద్దరు ఎవరు ఎన్ని బాణాలు వేస్తే అన్ని బాణాలతో కొట్టుకోవడం మొదలుపెట్టారు. లోకకంటకుడైన రావణుడు విజృంభించి లక్ష్మణుడిని 6 బాణాలతో కొట్టి ఇప్పుడు రాముడికేసి తిరిగాడు. రాముడి నుదుటి మీద భయంకరమైన 10 బాణాలు కొట్టాడు. మళ్ళీ లక్ష్మణుడికేసి తిరిగాడు. ఆ తర్వాత లక్ష్మణుడి కొట్టాడు. తిరిగి రావణుడికేసి తిరిగాడు. రాముడిని 10 బాణాలతో కొట్టాడు. అసురాస్త్రం అనే అస్త్రం వేసి సుగ్రీవుణ్ణి, జాంబవంతుణ్ణి, అంగదుణ్ణి, విభీషణుడిని అందరినీ కొట్టేశాట. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి, వరి నీ అసురాస్త్ర ప్రభావం చూపించావు, ఇప్పుడు నా సౌరాస్త్ర ప్రభావం చూడు అని సౌరాస్త్రం వేశాడు. ఈ సౌరాస్త్రంతో ఏమైపోయింది, వాడు వేసిన అసురాస్త్రం తుక్కైపోయింది, అందులోంచి బాణాలు రావడం ఆగిపోయింది. అప్పుడు రావణుడు అద్భుతమైన రౌద్రము అనే అస్త్రం వేశాడు. రౌద్రాస్త్రం అది భయంకర అస్త్రం. ఆ అస్త్రం రావణుని యొక్క ధనుస్సు నుండి బయటకు వచ్చేలోపే రామచంద్రుడు గాంధర్వాస్త్రం వేశాడు. ఈ 2 అస్త్రములు కాసేపు ఆకాశంలో యుద్ధం చేశాయి, ఢీ కొట్టుకుని కింద పడిపోయాయి. అప్పుడు రావణుడు క్రోధతామ్రాక్ష సౌరమస్త్రం ఉదయిరయత్, కళ్ళు ఎర్రబడగా సౌరాస్త్రము అనే అస్త్రం వేశాడు. సూర్యుడికి సంబంధించిన అస్త్రాన్ని సౌరాస్త్రం అంటారు. ఇక్కడ సౌ అన్నప్పుడు సేతలో సా దంత్యం రాయాలి. సోరహ అన్న సూర్య అన్న సూర్యుడే. సోరహ అంటే సూర్యుడు కనుక ఆయనకి సంబంధించిన అస్త్రాన్ని సౌరాస్త్రం అంటారు. అస్త్రం మధ్యాహ్నం పూట సూర్యుడికి దగ్గరగా వెడితే ఎంత తీవ్రమైన వేడి ఉంటుందో అటువంటి వేడి నిప్పులను కప్పుకుంటూ వస్తుందన్నమాట. అలాంటి నిప్పులతో వస్తున్న సౌరాస్త్రాన్ని చూచాడు రామచంద్ర ప్రభు. వెంటనే ఏం చేశాడు ఆయన, సూర్యచంద్రాదిగ్రహాలను కూడా నాశనం చేసేటటువంటి చక్రాస్త్రం వేశాడు. ఈ అస్త్రంతో సౌరాస్త్రం నాశనం అయిపోయింది. ఈ పట్టు లక్ష్మణుడు, రావణ ఇదిగో నేనుండగా మా అన్నయ్య వైపు వెళ్లకు అని అర్ధచంద్రాకారపు బాణాలు 2తో వాడి చెవుల్ని భేదించాడు. రాక్షసరాజు గారి సారథి చెవులుకున్న కుండలాల్ని ఖండించాడు. రావణుడి యొక్క చెవులకి బాణాలు కొట్టి రావణుని రథమును తోలుతున్న సారథి చెవులుకున్న కుండలాలు నరికేసేట, అంటే చెవులు తెగిపోయి కింద పడ్డాయన్నమాట. ఆ తర్వాత 7 బాణాలతో రావణుడి ధనుస్సు నరికేశాడు. ఇంతవరకు రావణాసురుడి ధనుస్సుని అంత సులభంగా నరికిన వాళ్ళు లేరు యుద్ధరంగంలో. లక్ష్మణుడు చాలా సులభంగా నరికి పారేస్తే రావణుడు మండిపోయాడు. అతని దగ్గర ఇంద్రుడిచ్చిన ఒక దివ్య శక్తి ఉన్నది, ఐంద్ర శక్తి అంటారు దాన్ని. తపస్సు ద్వారా బ్రహ్మ ద్వారా పొందినవి ఇవన్నీ. ఐంద్ర శక్తి, కౌబేర శక్తి, బ్రహ్మశక్తి, రుద్రశక్తి ఇలాంటి శక్తులన్నీ తపస్సు ద్వారా పొందాడు. అందులో ఒక శక్తి తీసి లక్ష్మణ ఇదిగో కాసుకోనేలోపు విభీషణుడు గద పుచ్చుకుని ఎదురొచ్చాట.
ఇప్పుడు ఈయన కోపం అంతా విభీషణుడి మీదకి వెళ్ళిపోయింది. దౌర్భాగ్యుడా, నువ్వు కదరా నా లంకకు ముప్పు తెచ్చిపెట్టావు, ఇంటి గుట్టు లంకకి చేయటన్నారు, అందుకేను ఈ దెబ్బతో నిన్ను చంపి ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూస్తాను అని ఆ శక్తిని పైకెత్తాడు. తతశక్తిం మహాశక్తి దేప్తాం దేప్తాశనీమివ విభీషణాయ చిక్షేప రాక్షసేంద్ర ప్రతాపవాన్. మహాభయంకరమైన శక్తి, తిరుగులేని శక్తి పైకెత్తి, ఇదిగోరా విభీషణ చచ్చావు అని ధగధగ వెలిగిపోతున్న ఆ శక్తిని విసిరేశాడు విభీషణుడి మీదకి. క్షణకాలంలో ఆ శక్తి తగిలితే విభీషణుడు ఎగిరిపోయేవాడే. కానీ ఈలోపు లక్ష్మణుడు 3 బాణాలతో మధ్యలోనే పటాపటా నరిగి పారేశాడు. తుక్కైపోయింది ఆ శక్తి. దాంతో రావణాసుడికి ఆగ్రహం కలిగింది. దౌర్భాగ్యుడా చూడు అని మరొక భయంకరమైన శక్తిని తీశాడు. ఆ శక్తిని కూడా లక్ష్మణుడు నరికేశాట. ఇప్పుడు అతని దగ్గర ఒక రౌద్ర శక్తి ఉన్నది. దానికి 8 గంటలు ఉంటాయి. ఈ శక్తి జీవితంలో ఎవరి మీద ప్రయోగించినా అయితే వాడిని మూర్ఛపోగొడుతుంది లేదా చంపేస్తుంది. తిరుగులేని శక్తి అది అని రుద్రుడిచ్చాట ఆ శక్తిని. ఆ శక్తి తీశాడు. లక్ష్మణ, విభీషణుణ్ణి చంపడం కోసం నేను వేసిన శక్తులన్నీ నువ్వు నిర్వీర్యం చేశావు. ఇప్పుడు చూసుకో ఈ శక్తి నుంచి నేను ఎవడు కాపాడతాడో. ఏషాతే హృదయం భెత్వా శక్తిర్లోహిత లక్షణ. ఇది నీ గుండెను చీల్చేస్తుంది, నీ రక్తం తాగుతుంది, నీ రక్తంతో ఎరుపెక్కుతుంది. ఈరోజు నా చేతుల నుంచి వెలువడే ఈ శక్తి నుంచి నిన్ను ఏ శక్తి రక్షించలేదు అని పలికి 8 గంటలు కలిగి ధగధగలాడిపోతున్న రుద్రుడిచ్చిన శక్తిని పైకెత్తాడు. రువ్వున లక్ష్మణుడి మీదకి వేసేట. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా ఆ శక్తి వాటిని చిన్నాభిన్నం చేసి లక్ష్మణుడి మీదకి వచ్చేస్తుంటే వెంటనే రాముడు లేచి నిలబడ్డాడు. స్వస్త్యస్తు లక్ష్మణాయేతి మోఘా భవహతోద్యమ. ఇలా చెయ్యెత్తి ఓసి శక్తి, నువ్వు లక్ష్మణుడికి తగులుదువుగాక, కానీ ప్రాణం మాత్రం తీయకు, నీలో ప్రాణములను తీసే శక్తి నశించిపోగాక అన్నాడు. అలా పలికాడో లేదో విషసర్పం లాంటి ఆ శక్తి లక్ష్మణుడి గుండెల్లో గుచ్చుకున్నది, కింద పారవేసింది. కానీ రామాజ్ఞ వల్ల ప్రాణాలు తీసే శక్తి కోల్పోయిందిట. లేకపోతే ఆ శక్తి దెబ్బకి ప్రాణం పోయేది. లక్ష్మణుడు కింద పడిపోయాడు. చాలా లోతుగా గుండెలు లోపలకు వెళ్ళిపోయింది. గుండె కాయకి పక్కనున్న ప్రాంతం నుంచి దిగిపోవటం వల్ల పెద్ద శబ్దంతో కింద పడిపోయాడు లక్ష్మణుడు. అయినా రాముడు ధైర్యం తెచ్చుకొని ఘోర యుద్ధం చేశాడు. ఆ పూట ఆయన వేసిన బాణాల దెబ్బకి రావణాసుడి శరీరం అంతా తుక్కు అయిపోయింది. పక్కకి పారిపోయేటవాడు, తట్టుకోలేక పారిపోయాట. వాడిని అలా పారిపోయేలా చేసి ఆ తర్వాత లక్ష్మణుడి దగ్గరకు వచ్చి లక్ష్మణుడిని కౌగిలించుకొని, నాయనా లక్ష్మణ, ప్రాణం ఉందా లేదా? ఆ శక్తి నీ ప్రాణం తీయకూడదు అని నేను సంకల్పించాను, అయినా నీ ముఖంలో కాంతి కనపడటం లేదు అని కాసేపు దుఃఖించి లక్ష్మణుడు శరీరాన్ని కౌగిలించుకొని ఆ పూట ఎప్పుడు పొందనంత వేదన పొందాడు. సీత దూరమైనప్పుడు కూడా ఆయన అంత ఏడవలేదట. తమ్ముడి కోసం అంత దుఃఖించాడు. హనుమ, సుగ్రీవ, ఈ లక్ష్మణుడిని జాగ్రత్తగా చూసుకోండి, ఈ క్షణమే ఈ రావణాసురుడిని చంపేస్తాను. ఈ మాట ఈయన నడి అరావణం అరామం వా జగద్రక్షత వానరాహ. ఈ పూట రావణుడైనా ఉండాలి, నేనైనా ఉండాలి అని పలికి మళ్ళీ అంతలోనే పారిపోతున్న రావణుణ్ణి తీవ్రమైన బాణాలతో చితక్కొట్టి పారేశాడు. ఆ తర్వాత మళ్ళీ తమ్ముని దగ్గరకు వచ్చాడు. ఇంక యుద్ధం వల్ల లాభమేమున్నది? ఎంతో కష్టపడి లంకానగరానికి అడుగుపెట్టాం. సీతని పొందుతామని, రావణుణ్ణి వధిస్తామని, విజయం చేకూరుతుందని ఆశతో ఉండగా నా తమ్ముడు కింద పడిపోయాడు. ఈ తమ్ముడే లేకపోతే ఈ యుద్ధం ఎందుకు, ఇంత ప్రయత్నం ఎందుకు, అసలు నేను బ్రతికి లాభమేమిటి? నహి యుద్ధే నవై కార్యం నైవ ప్రాణైర్న సీతయా భ్రాతరం నిహతం దృష్ట్వా లక్ష్మణం రణపాంసుషు. నిజానికి నిహతుడు అంటే పడిపోయి ఉన్నాడు ఆయన. నిహత శబ్దానికి పడ్డాడని ఒక అర్థం, ప్రాణం పోయిందని ఒక అర్థం. ఇతడు నిహతుడయ్యాడు అనడం ద్వారా పడిపోయాడు లేక మరణించాడు 2 అర్థాలు వచ్చేలాగా రాముడు పలుకుతూ మానవుడిలా ప్రవర్తించాలి కనుక ఇలా అన్నట్ట. ఈ యుద్ధం వల్ల ఏమి లాభం? నేను బ్రతికి లాభం ఏమిటి? సీత నాకు లభిస్తే మాత్రం లాభం ఏమిటి? మహానుభావుడైన లక్ష్మణుడే లేనప్పుడు ఈ రాజ్యం నాకెందుకు? ఎవరి మెప్పులు మాత్రం నాకెందుకు?
అంటూ ఉంటే పక్కనున్న వాళ్ళు ఏదో ఓదారుస్తుంటే వాళ్ళతో అన్నట్టు ఆయన. నిజానికి ఈ మాట ఎవరితోటి అలా అందరితో కలిపి అన్నాడు ఆయన. ఓ పక్కన విభీషణుడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. ప్రత్యేకించి ఫలానా వ్యక్తిని ఉద్దేశించి అనలేదు. ఎందుకంటే ఒక ఆయన విభీషణుడిని ఉద్దేశించి అన్నాడని, సుగ్రీవుడిని ఉద్దేశించి అన్నాడని పురాణంలో చెప్పారు. ఎక్కడా మాట లేదు. ఆయన ఇలా అన్నట్ట. ఆయన తనలో తాను దుఃఖించాడు. ప్రత్యేకంగా వ్యక్తి పేరు ఎత్తలేదు. ఏమన్నాడు? దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః. ఎక్కడైనా కొంతమంది భార్య పోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కనుక ఎక్కడికి వెళ్ళినా భార్యలు దొరుకుతారు. ఏకపత్ని వ్రతత్వం కలిగిన వాడిని పక్కన పెడితే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ప్రాంతంలో అయినా సంబంధం దొరుకుతుంది కనుక ప్రతి ప్రాంతంలో భార్యలు లభించవచ్చు. బంధువులు దొరుకుతారు. ఎక్కడికి వెళ్ళినా మనకి స్నేహితులు బంధువులు దొరుకుతారు. కానీ తోబుట్టువు లభించడం అసంభవం. లక్ష్మణుడి వంటి తమ్ముడు లభించడం అసంభవం. అటువంటి తమ్ముడే లేకపోతే ఎందుకు అన్నాడు ఆయన. ఎంత మంచి మాట అండి. అందుకని అన్నదమ్ముల ప్రేమ ఇలా ఉండాలి. తమ్ముడు లేకపోతే నేను బతికి లాభం ఏమిటన్నాడు ఆయన. భార్యలు కావాలంటే దొరుకుతారు, బంధువులు దొరుకుతారు, కానీ సోదరుడు మాత్రం లభించడు. లక్ష్మణుని వంటి సోదరులు లభించరు అని ఏడుస్తూ ఉంటే సుషేణుడు వచ్చి, నేను వైద్యుణ్ణి, అందువల్ల ఈ వ్యక్తిని చూడగానే ఇతడు బ్రతికి ఉన్నాడా లేక ప్రాణం విడిచిపెట్టాడా అని చెప్పగలను అని రాముడికి ఆశ్వాసం కలగజేశాడు, ధైర్యం చెప్పాడు. రామచంద్ర ప్రభు, ఈ లక్ష్మణుడికి నాడి ఆడుతున్నది. నా మృతః అయం, ఇతడు మరణించలేదు. ఆ ముఖంలో చూడు ఎంత కాంతి ఉన్నదో. సాధారణంగా మరణించిన వాడి ముఖం వికృతం అయిపోతుంది. నచాస్య వికృతం వక్త్రం నాపి శ్యావం న నిష్ప్రభం. ముఖం పాడైపోలేదు, నోట్లోంచి ఏ విధమైనటువంటి లాలాజలం బయటికి రావటం లేదు, కాంతి తగ్గలేదు, కళ్ళు చక్కగా పద్మరేఖల్లాగే ఉన్నాయి, నాడి కొట్టుకుంటోంది, ఊపిరి ఆడుతున్నది. ఇతడు కేవలం స్పృహ కోల్పోయాడు. బలిష్టమైన శక్తి ఇతని వక్షస్థలంలో దిగిపోవటం వల్ల కేవలం స్పృహ కోల్పోయాడంతే. క్షతగాత్రుడు తప్ప మృతగాత్రుడు కాదు. చూడు గుండె కూడా కొట్టుకుంటోంది. ఇతన్ని రక్షించే బాధ్యత నాది అని వెంటనే వెళ్ళి హనుమంతుడికేసి తిరిగాడు. హనుమ, నీకు ఇదివరకు అలవాటు ఉన్నది కాబట్టి మళ్ళీ నిన్నే పంపుతున్నాను. తక్షణం ఓషధి పర్వతం దగ్గరికి వెళ్ళు. జాంబవంతుడు పూర్వం చెప్పాడే నీకు ఓషధి పర్వతం ఉన్నదని. అక్కడ విశల్యకరణి, సంధానకరణి, సావర్ణ్యకరణి, మృత సంజీవని అని పిలువబడేటటువంటి 4 మూలికలు ఉన్నాయని, ఆ మూలికలతో కూడిన అపూర్వమైన ఒక పర్వతం ఉన్నదని చెప్పారే. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ మూలికలు తీసుకొస్తే ఇతన్ని బ్రతికించవచ్చు అన్నాడు. సుషేణుడు చెప్పగానే హనుమంతుడి ఇంత పూర్వం వెళ్ళాడు కనుక మహోత్సాహంతో రివ్వుని ఎగిరిపోయాడంటే మహావేగంగా బయలుదేరాడు. ఇతఃపూర్వంలాగే ఆయనకి అక్కడికి వెళ్ళాక ఔషధాలన్నీ కనపడకుండా అదృశ్యమైపోయాయట. అప్పుడు ఆయన ఒక క్షణం ఆలోచించాడు. ఇందులో ఏది మూలికో తెలియదు, ఏది కాదో తెలియదు. పొరపాటున ఏదో మొక్క పిక్కెడితే ఈ మొక్క వైద్యానికి పనికి రాకపోతే అక్కడ ప్రాణాపాయ స్థితి వస్తుంది. పైగా సూర్యోదయమయ్యేలోపు లక్ష్మణునికి మూలికలు పెట్టకపోతే అతడికి ప్రాణాపాయ స్థితి ఉన్నది అన్నాడు డాక్టర్ గారు సుషేణుడు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళి, సుషేణ ఆ మూలిక ఎలా ఉంటుంది అని అడిగి ఇక్కడికి వచ్చే సమయానికి కాలాతీతం అయిపోతుంది. కాలాత్యయేన దోషస్యాత్ వైక్లభ్యంచ మహద్భవేత్. కాలం సరిపోకపోతే, ఆలస్యం అయితే అప్పుడు లక్ష్మణుడికి ప్రాణహాని జరుగుతుంది. వైక్లభ్యం అంటే అదనమాట, లక్ష్మణుడికే ఎసరు రావచ్చు. ఇలాంటప్పుడు కొండే పిక్కుపోదాం అని మొత్తం కొండనంతా అమాంతంగా పెకలించి చేత్తో పట్టుకున్నాడు. చేత్తో పట్టుకుని ఏదో చేతిలో అరటిపండు లేకపోతే చిన్న రేగుపండు పట్టుకున్నంత తేలిగ్గా కొండ పట్టుకొచ్చేటండి. బదరీ ఫలం ఎంత ఉంటుంది, రేగుకాయ ఎంత ఉంటుంది. ఆ రేగుపండుని మోసినంత తేలికగా ఇంత కొండని రివ్వున పైకి ఎత్తేసాడు ఆయన. ఎత్తి ఎగిరి ముహూర్త కాలంలో సుషేణుడి దగ్గరకు వచ్చాడు.
వానరోత్తమ, ఇందులో ఏది మూలికో నాకు తెలియటం లేదు, ఏది మూలిక పనికొస్తుందో, లక్ష్మణుని ప్రాణం ఏది నిలబడుతుందో నాకు అర్థం కాక గుర్తించలేక కొండ శిఖరమే పట్టుకొచ్చానన్నట్ట. మంచి పని చేసావు, మళ్ళీ వెనక్కి రాలేదు. కొంతమంది అలా వెనక్కి వస్తారండి, సగం బజారుకి వెడతారు, మళ్ళీ బజారుకి వెళ్ళిన తర్వాత ఏమండి ఇదేనా అండి అంటారు. దానివల్ల సమయం అంతా వ్యర్థమైపోదు. అలా ప్రమాదం తేకుండా మంచి పని చేసావు, కొండే తెచ్చావు, ఆ కొండతో అక్కడే ఉండు, నేనే పైకి వస్తున్నాను అని ఇతడు పైకి ఎగిరి అందులో ఉన్నటువంటి పనికొచ్చే మూలికలేవో తానే గుర్తించి ఆ మూలికలు నూరి, మళ్ళీ నూరెట్టండు ఇలాగా అవి పట్టుకొచ్చి లక్ష్మణుడు ముక్కు దగ్గర పెట్టాడు. వెంటనే లక్ష్మణుడు ఉత్సాహంతో లేచి నిలబడ్డాడు, గుండెల్లో గుచ్చుకున్న శక్తి తీసి అవతల పారేశాడు. క్షణాల్లో ఆయన ఆరోగ్యం బాగుపడింది. బ్రాహ్మీ ముహూర్తానికే లక్ష్మణుడు సూర్యోదయానికి ముందే తిరిగి కోలుకున్నట్ట. అప్పుడు రామచంద్రుడు ప్రేమతో కౌగిలించుకొని ఆనంద బాష్పాలు కార్చి, నాయన నువ్వే మరణించి ఉంటే ఇక నా జీవితానికి అర్థమేమున్నది? నహి మే జీవితేనార్థః సేతయా చాపి లక్ష్మణ కోహి మే విజయేనార్థః త్వయి పంచత్వమాగతే. తండ్రి లక్ష్మణ, నువ్వు మరణించుంటే అప్పుడు నాకు విజయం లభించినా అది వ్యర్థమైపోయేది. సీతతో నాకేం ఉపయోగం? అప్పుడు సీత నాకు ఎప్పుడు ఆనందం కలిగిస్తుంది? మీ తమ్ముళ్ళంతా బతికుంటే, తమ్ముళ్ళందరినీ బలిపెట్టి కేవలం భార్యను రక్షించుకున్నా అది దుఃఖమే. తమ్ముళ్ళు బతికుండి కేవలం భార్య పోయినా అది దుఃఖమే. కాబట్టి అందరూ ఉన్నప్పుడే జీవితం సుఖమయమవుతుంది, విజయం వెనకాతల ఆనందం కలుగుతుంది. ఇలా పలికి రాముడు కౌగిలించుకొని కన్నీళ్లు పెడుతుంటే లక్ష్మణుడు కొంచెం ఖిన్నుడైపోయాడు. నువ్వు లేకపోతే నేను బతకడం ఎందుకు అన్నాడు కదా ఆయన, నాకు విజయమే దండుగా అన్నాడు కదా. అందుకే శిథిలయావాచ అంటే తడబడిపోయాట లక్ష్మణుడు కూడా మాట్లాడడానికి. ఒక్కొక్కప్పుడు మనం ఎంత పండితులమైనా ఆ ఘట్టం మన మాట తడబడేలా చేస్తుందా లేదా? అలాగే లక్ష్మణుడు కూడా రాముడి వాత్సల్యానికి ఒక క్షణకాలం తడబడి ఇలా అన్నాడు, మహాత్మా ఇలాంటి మాటలు నువ్వు పలకూడదు, నువ్వు ధీరోదత్తుడివి, ధైర్యవంతుడివి, ఈ విభీషణుడికి పట్టాభిషేకం చేస్తానని మాటిచ్చావు, ఆ మాట నిలబెట్టుకోవడానికైనా నువ్వు బతకాలి. అంటే ఒకవేళ నేను వెళ్ళిపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుని అతన్ని పట్టాభిషిక్తుని చెయ్యాలి, విజయం పొందవలసిందే. సత్పురుషులు ఎప్పుడూ కూడా ప్రతిజ్ఞాభంగం చెయ్యరు. అయినా నీవోటి మహానుభావుడు అండ ఉండగా నాకేమవుతుంది, శరీరం మీద ఇంత చర్మం కూడా చెట్లదు, చిట్టినా మళ్ళీ యథాప్రకారం అవుతుంది. ఇక మీదట నువ్వు ఇటువంటి మాటలు పిరికి మాటలు పలక్కన్నట్ట. రాముడు లక్ష్మణుడి మాటలు అని సహబాష్ సోదరుడు అంటే ఇలా ఉండాలి అని పలికాడు. ధనుష్టంకారం చేశాడు. ఇప్పుడు మళ్ళీ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. రావణుడి లోపు మరో రథం ఎక్కాడుండోయ్. రాముడి బాణం దెబ్బలకి వాడి రథం చిన్నాభిన్నం అయిపోయింది. అందుకని మరో రథం సిద్ధం చేసుకుని యుద్ధానికి వచ్చాడు. ఏం యుద్ధం అండి అది! వీళ్ళ బాణాలు చిన్నాభిన్నమై ఆకాశం అంతా కప్పేసేట. ఆకాశం అంతా శరవర్షంతో నిండిపోయిందన్నారు. తద్బభూవ అద్భుతం యుద్ధం తుములం రోమహర్షణం. శరీరంలో ఉన్న వెంట్రుకలు నిక్కబుడుచుకుంటున్నాయట చూసేవారికి. ఈ వెంట్రుకలు నిక్కబుడుచుకునే యుద్ధం జరిగింది. అదనమాట గగుర్పాటుకు గురయ్యే యుద్ధం అంటే. అటువంటి రోమహర్షణమైన యుద్ధం జరిగిందట. రోమ అంటే వెంట్రుక, రోమహర్షణం అంటే వెంట్రుకలు కూడా అలా టక్కున నిలబడ్డాయన్నమాట ఆశ్చర్యంతో. అంత యుద్ధం జరిగింది. అప్పుడు రఘువీరుడు రాక్షసుడు వేసిన గాంధర్వాస్త్రాన్ని గాంధర్వాస్త్రంతో పడగొట్టేశాడు. వాడు ఏ అస్త్రం వేస్తే ఆ అస్త్రం మీదకి మళ్ళీ అదే అస్త్రం వేయడం మొదలుపెట్టాట. రావణుడు ఆగ్నేయాస్త్రం వేస్తే రాముడు ఆగ్నేయాస్త్రమే వేశాడు. వాడు వారుణాస్త్రం వేస్తే ఈయన వారుణాస్త్రమే వేశాడు. ఆ అస్త్రాలు ఆకాశంలో ఢీకొని మిరుమిట్లు గొలుపుతూ నిప్పురవులు కొక్కుతూ కిందపడి నాశనమైపోతున్నాయి. రావణుడు చింతాక్రాంతుడైపోయాడు. ఈ అస్త్రములతో అసంఖ్యాకులైన దేవతల్ని చంపాను, భయంకరుడైన కింకరుల్ని చంపాను, కుబేరుడి సైనికుల్ని చంపాను, మానవుల్ని చంపాను, నా సాటి రాక్షసుల్ని సంహరించాను. ఈ అస్త్రాల దెబ్బకి తట్టుకోలేక యమధర్మరాజు గారి కింకరులు కూడా పారిపోయారు. అటువంటి బాణములు ఇవాళ ఒక సామాన్య మానవుడి మీదకి వెళ్ళి వ్యర్థమైపోతున్నాయి. దీన్ని బట్టి ఈ రాముడు సామాన్యుడు కాదేమో అనుకున్నట్టు. ఎన్నిసార్లు అనుకుంటాడు?
యుద్ధం చేస్తున్నాడు, చావు దెబ్బలు తింటాడు, నేను గొప్పవాడిని అనుకుంటాడు, ఇంతకీ మళ్ళీ రాముడు సామాన్యుడు కాదేమో అనుకుంటాడు, మళ్ళీ మొదలెడుతూనే ఉంటాడు. అదొక లక్షణం కొంతమందికి. పోయే కాలం వచ్చింది వాడికి, ఇక పోయేదాకా ఎవడి మాట వినడు వాడు. ఆ సమయంలో రావణుడు ఇలా కాదనుకుని 10 ముఖాలు ధరించేటండోయ్. ఇంతవరకు యుద్ధరంగంలో 10 తలలు ప్రదర్శించలేదు. ఇప్పుడు మొదటిసారిగా దశాస్య 20 భుజ ప్రగృహీత శరాసన 10 తలలు చూపించాడు రాముడి ముందు. చూసుకో నా తలలు ఎన్నున్నాయో అన్నాడు. 20 చేతులు ధరించాడు. 20 చేతుల్లో 10 ధనుస్సులు ఎక్కుపెట్టాడు. దబ్బ 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 బాణాలు వేశాడు. అప్పుడు రామచంద్రుడు కనుబొమ్మలు ముడివేసి 20 చేతులు కాకపోతే 20,000 చేతులు ధరించి యుద్ధానికి రారా, నాకు 2 చేతులు చాలు అన్నట్ట. ఈ యుద్ధానికి బేభత్సానికి తట్టుకోలేక ఈ బాణాలు తట్టుకుని కొన్ని కొంగలు చచ్చిపోయాయి, ఆకాశంలో ఎగురుతున్న గ్రద్దలు చచ్చిపోయాయి, రాబందులు కింద పడిపోయాయి. ఆ సమయంలో సందట్లో సడేమి అని బాణం దెబ్బకి చచ్చిపోతున్నా గద్దలు రాబందులు లాంటివన్నీ అక్కడికి చేరి ఈ మాంసం పిక్కు తినడం మొదలెట్టాట. యుద్ధం జరుగుతుంటే అవి పిక్కు తినడానికి వచ్చాయి. ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే అందులో చుట్టకలుచుకున్నట్లేండి వెనకటికి అవడం. అలాగా ఈ మధ్యలో ఈ పిట్టలు మొదలైనవి చేరాయి, నక్కలు చేరాయి, పిక్కు తినడం మొదలెట్టాయి. మధ్యలో వీళ్ళు బాణాలు వేస్తున్నప్పుడు కొన్ని బాణాలు పాపం నక్కలకి డొక్కల్లో దగ్గర అవి చచ్చిపోతున్నాయట. అయినా సరే లెక్క చేయకుండా తింటూనే ఉన్నాయట. తిండి పెచ్చది. ఆ సమయంలో ఇరుపక్షాల వాళ్ళు యుద్ధం ఆపేశారు. రామరావణుల యుద్ధం చూసి రాక్షసులంతా రావణుడి వెనక చేరారు, వానరులంతా రాముడి వెనక చేరారు. ఎవరి పార్టీకి వాళ్ళకి జయ జయధ్వానాలు చేస్తారుగా. దశగ్రీవం జయేత్యాహు అసురాహ సమవస్థితా, మా దశకంఠునికి జయం కలుగ్గాక అని రాక్షసులు అన్నారు. అప్పుడు వీళ్ళేం చేశారు, దేవతలు వానరుల యొక్క కంఠం కంటే దేవతల కంఠం ఎక్కువ వినపడిందండో. ఇక్కడ పక్కన రాముడి వెనకాతల వానరులు ఉంటే పైనుంచి దేవతలు కూడా, అంటే 2 పార్టీలు చేరిపోయి ఆయనలో. దేవా రామమథో చూస్తే త్వం జయేతి పునఃపునః. దేవతలు అసలు వానరుల కంఠం పైకి లేచేలోపే వాళ్ళే అరవడం మొదలెట్టారు, రాముడికి జయం రాముడికి జయం అని. ఇప్పుడు చూసేటువంటి వాళ్ళకి ఎలా ఉందిట, వానరులతో రాముడు యుద్ధానికి వచ్చాడా లేక దేవదానవ యుద్ధమా? ఎందుకంటే దానవులంతా రావణునికి చేయమంటున్నారు, దేవతలు రాముడికి చేయమంటున్నారు. వెరసి చివరికి మళ్ళీ దేవతల పార్టీ దానవుల పార్టీలో తయారైందనమాట. దేవదానవ యుద్ధంలా కనపడిందిట. అలా ఉన్నది. రావణుడు పళ్ళు పడపడ కొరికాడు కానీ ఏం చేయలేడు. ఒకప్పుడు ఈ దేవతలు నా చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయి ఇప్పుడు రాముడికి చేయమంటారా, రాముడి సంగతి చూశాక మీ సంగతి చూస్తాను అన్నట్ట పైకి తలెత్తి, మా సంగతి ఇంక నువ్వు చూడవు, అసలు నీకు చూసే అవకాశమే లేదు, రాముడి సంగతి చూసుకో నువ్వు అన్నారట వాళ్ళు. ఆ మహాయుద్ధం మళ్ళీ మొదలయ్యింది. వజ్రశారం మహానాదం సర్వశత్రు నివర్హణం. రావణుడు ఒక మహాయుధం తీసుకున్నాడు. అది వజ్రంలా కఠినంగా ఉంటుంది, భయంకరమైనది, 8 అంచులు కలిగినది. అది కూడా పూర్వకాలంలో రుద్రుడిచ్చి మెచ్చి ఇచ్చినటువంటి శక్తి. ఆ శక్తి పైకెత్తాడు. అది పెద్ద శూలంలో ఉంటుందన్నమాట. నడుమున పట్టుకున్నట్టు ఆ శూలానికి, దానికి అటు ఇటు గంటలు కూడా ఉన్నాయి. రాక్షస వీరులు ఉత్సాహంతో అరిచారు, రావణ ఈ శక్తి చాలా గొప్పది, ఈ భయంకరమైన శూలాన్ని రాముడి మీదకి వేసేయి, అతని గుండెల్లో దింపేయి, దాంతో మనందరం హాయిగా పండుకోవచ్చు ఈ పూట అనగానే, మీకోసమేరా ఈ శూలం వేస్తున్నాను, మీరు మరీ ఎక్కువ అరవకండి, అరిస్తే నేను రాముడి మీద ఈ పక్క వాడి మీదకి వేసేటట్టున్నాను, మీ అరుపులు మండిపోను అని ఇప్పుడు రాముడికేసి తిరిగాడు. వాడే అరిచాడు, ఒక అరుపు అరిచాట, సుమహానాదం, పెద్ద అరుపు అరిచాడనమాట. శూలోయం వజ్రసారస్తే రామ రోషాన్మయోద్యత తవ భ్రాతృ సహాయస్య సద్య ప్రాణాన్ హరిష్యతి. రామచంద్ర చూచావా, కోపంతో నేను ఇప్పుడు కుడి చేత్తో పట్టుకున్నటువంటి ఈ శూలాన్ని, ఈ శూలం భయంకరమైనది, దీన్ని ఎవరూ నరకలేరు. ముందు ఈ శూలంతో నిన్ను చంపుతాను, తర్వాత మీ తమ్ముడిని చంపుతాను, ఈ విధంగా మీ సోదరుని చంపేస్తాను అని ఆ శూలం రాముడి గుండెలకేసి గురి చూసి విసిరేశాడు భయంకరంగా. ఆ మహాశూలం వస్తూ ఉంటే రామచంద్రుడు ముందు 4 బాణాలు కొట్టాడు, అయినా ఆ బాణాలని చీల్చుకుని వచ్చేస్తుందట అది. ఈలోపు ఇంద్రుడు మాతలి ద్వారా అక్కడికి ఒక అద్భుతమైన శక్తిని పంపించాడు. మాతలి ఇంద్ర సారథి, ఆయన ఒక గొప్ప శక్తిని పంపించాడు. ఆ శక్తి చేతిలోకి తీసుకుని, నీ బోడి శక్తి ఏమైపోతుందో చూసుకో
అని ఆ శక్తిని తన చేతితో బలంగా విసరగానే ఈ శక్తి వచ్చి రావణాసురుడి శక్తిని ముక్కలు ముక్కలు చేసి పారేసింది. నిజానికి రావణుడు తపశ్శక్తితో సంపాదించిన ఆ శక్తి ఎంతోమందిని చంపింది. అటువంటి శక్తిని చాలా సులభముగా చులకనగా ముక్కలు చేసి చంపేశాడు ఆయన. ఆ తర్వాత మరొక 8 బాణాలు కొట్టాడు. రావణాసురుడి శరీరం అంతా దెబ్బలకి తట్టుకోలేకపోయింది. వాడి శరీరం పూచిన మోదుగు చెట్టు అయిపోయింది. మోదుగు చెట్టుకి ఎర్రని పువ్వులు వస్తాయే అలా వాడి శరీరం అంతా నెత్తుడితో నిండిపోయింది. కోపంతో ఉన్నాడు కానీ చెయ్యి వణికిపోయిందిట. వార్ధక్యంలో చెయ్యి వణికినట్టుగా వాడి చెయ్యి వణికిపోయిందన్నారు. బాణాలు తగులుతున్నాయి, చేతిలో ధనుస్సు వణుకుతోంది, బాణం ఎక్కుపెట్టలేని స్థితిలో ఉన్నాడు. అది చూచి వాడి సారథి భయపడ్డాడు. ఇవాళ ఇంకొక 10 నిమిషములు ఇలా యుద్ధం జరిగితే మా రావణుడు చచ్చిపోతాడేమో అని లోపల అనుకుంటున్నట్టుగా పైకి అనేసేటవాడు. అంటే ఆ యుద్ధం తెలుస్తుంది వాడికి, సారథులకి బాగా తెలుస్తుంది కదా, అందులో వాడు కంగారు పడ్డాట. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి, మూఢుడా, ఏం చెయ్యి వణుకుతోంది? నువ్వు పడుచువాడివి కాదా? వార్ధక్యం పొందావా? లేక ధైర్యం సన్నగిలిందా అని ముందు వేళాకోళంగా మాట్లాడి అంతలోనే ప్రహస్య అంటే నవ్వాడు. అందులో క్రోధము కనబడుతున్నది. మమ భార్య జనస్థానాత్ అజ్ఞానాత్ రాక్షసాధమా, నా భార్యని నేను లేనప్పుడు నాకు తెలియకుండా అపహరించి పట్టుకుపోయావు. నువ్వు సూర్యుడివే కాదు, సూరోహమితి మన్యసే, నిన్ను నువ్వు సూర్యుడు అనుకుంటావు కానీ సూర్యుడివి కాదు. సాధారణంగా సంస్కృతంలో ఈ మన్య శబ్దం ఉందే ఆత్మస్థుతికి వాడతారు. పండితం మంజుడు అంటే తనను తాను పండితుడు అనుకుంటాడు కానీ వాడు పండితుడు కాడు. పండితుడని ఎవరు అనుకోవాలి? ఇతరులు అనుకోవాలి. మీలాంటి వాళ్ళంతా ఫలానావాడు పండితుడు అంటే మెచ్చుకుంటే వాడు పండితుడు తప్ప నేను పండితుడిని అని నేను బోర్డెట్టుకుంటే కుదురుతుందా? ఆత్మానం పండితం మంజయితి పండితం మన్య, తనను తాను పండితుడు అనుకుంటాడు కానీ పాండిత్యం లేకపోతే వాడిని పండితం మంజుడు అంటారు. అలాగే తనను తాను సూర్యుడు అనుకుంటాడు, వాడు సూర్యుడు కాకపోతే సూరమ్మన్యుడు అంటారన్నమాట. నువ్వు అటువంటి వాడివి. నిజంగా నీవు సూర్యుడివైతే ఆనాడు జనస్థానంలో నాతో యుద్ధం చేసి నన్ను జయించి నా భార్యను పట్టుకెళ్ళేవాడివి. అప్పుడు నీకు అటు నా భార్య దక్కేది, కీర్తి దక్కేది. కానీ నన్ను ఆశ్రమానికి దూరం చేసావు. పోని నేను లేకపోతే నా తమ్ముడితో అయినా పోరాడచ్చుగా, చవటవి గనక కనీసం నా తమ్ముడితో కూడా యుద్ధం చేయలేక అతన్ని కూడా నా దగ్గరికి పంపేశావు. కుబేరుడంతటి వాడికి తమ్ముడివి అయినా దొంగ పని చేశావు. 1 లోలత్వం, 2 కపటత్వం, వంచకత్వం, చోరత్వం, అన్ని లక్షణాలు ఉన్నాయి. నేను ఆనాడే గనక ఆశ్రమం దగ్గర ఉండి ఉంటే జనస్థానంలో కరుడు దూషణుడు చచ్చినట్టే నువ్వు కూడా చచ్చేవాడివి. ఆ మాట ఇక్కడే చెప్పాడు ఆయన. యది మత్ సన్నిధౌ సీత ధర్షితా స్యాత్ త్వయా బలాత్ భరాతరంతు ఖరం పశ్యే తదా మత్ సాయకైర్హతః. నీవు సీతను అపహరించుకుపోతున్నప్పుడు అక్కడ ఉండి ఉంటే, సీతని నా ఎదురుగుండా నువ్వు ఇలా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించుంటే నిమేషమాత్రంలో కరుడు దగ్గరికి పోయేవాడివి. నీ తమ్ముడు కరుడు ఏ నరకంలో ఉన్నాడో అక్కడికి పోయేవాడు. దౌర్భాగ్యుడా. అయితే అయ్యిందిలే, ఎన్నాటికి నీ పాపం పండింది. నీవు చేసిన మహాదుష్ట కార్యాలన్నిటికీ ముగింపు పలికే సమయం వచ్చింది. యుద్ధరంగంలో పారిపోకుండా కాసేపు నిలబడితే ఈ బాణాలతో నీ 10 తలలు నేల మీద గిలగిలా కొట్టుకుంటూ తన్నుకుంటూ పోతాయి, దొల్లుకుంటూ పోతాయి. నీవు చస్తావు, నీ శరీర మాంసాన్ని ఇక్కడున్న ఈ నక్కలు, గ్రద్దలు, రాబందులు తింటాయి అని పలికి 6 బాణాలతో వక్షస్థలం మీద కొట్టాడు, 8 బాణాలు నుదురు మీద కొట్టాడు. అంతకంతకీ ఆ ప్రభువుకి అస్త్రశస్త్రాల యొక్క పాఠవం పెరిగిపోతుందిట. అసలు విజయం లభించే ముందండో ఈ శక్తి పెరిగిపోతుందండో. మనకి శుభశకునాలు అపశకునాలు అని ఉంటాయి. అపశకునాలు వచ్చినప్పుడు నోరు తడబడిపోతుంది, అప్పుడు మన శరీరంలో శక్తులు తగ్గిపోతాయి. ఆ పూట అందుకే అలాంటి వాడు యుద్ధానికి వెళ్ళినా వాడు విజయం పొందలేడు. అదే యుద్ధానికి వెళ్ళినప్పుడు మనస్సులో ఉత్సాహం కలుగుతున్నప్పుడు నాలుక తడబడకుండా ఉంటే విజయం లభిస్తుంది. మాకు బాగా అనుభవం. అవధానానికి వెళ్లే ముందు వాంచి ఉత్సాహం కలిగిందా గ్యారంటీగా పూట డ్యామ్ షూర్గా విజయం పొందుతాం. ఎప్పుడన్నా వెడుతున్నప్పుడు కొంచెం తేడా వచ్చిందా ఎందుకైనా మంచిదని వెనక్కి కాస్త ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే సాధారణంగా దేవుడి దేవుళ్ళు నాకు ఎప్పుడు అలాంటి స్థితి రాలేదనుకోండి, అందుకు చెప్తున్నాను. ఎందుకు చెప్పారంటే ఇక్కడ అంతకంతకీ రామస్య అస్త్రబలం చేయవ శత్రో నిధన కాంక్షేణత బభూవ ద్విగుణం వీర్యం అన్నారు. రాముడిలో అస్త్రాల బలం పెరుగుతోంది,
బాణాలు వేసే శక్తి పెరుగుతోంది. ఎంతకు పూర్వం ఉన్న బలమట ద్విగుణం అంటే రెట్టింపు అయ్యింది. ధనుస్సు పట్టుకోవడంలో కానీ బాణాలు వేయడంలో కానీ శక్తి పెరిగిపోతోంది. అదే రావణాసురుడికో ఇంతకున్న బలం సగం అయిపోయింది, ఆ బలం మళ్ళీ సగం అయిపోయింది, ఉత్సాహం తగ్గిపోయింది, ధనుస్సు వణుకుతోంది. అసలు అస్త్రాల మంత్రాలు గుర్తుకు రావట్లేదుట. ఆగ్నేయాస్త్ర మంత్రం చదవాలంటే దాన్ని తడువుకోవడం మొదలెట్టాడు. కర్మ అదే పోయే కాలం అంటే. అందుకే ఇక్కడ ఏమన్నారు, నా రణార్థాయ వర్తంతే మృత్యుకాలే అభివర్తిత. మంత్రములు గుర్తుకురావు, బాణములు వేసే ఓపిక ఉండదు. అప్పుడే తెలిసిపోతుంది మనకి ఇక మనం వెళ్ళిపోతున్నామని. ఆ స్థితి వాడికి వచ్చింది. దాంతో రావణుడి యొక్క సారథి జాలిపడిపోయాడు. ధనుస్సు వణుకుతున్నది, నాలుక తడబడుతున్నది, ఈతడు దెబ్బలు తింటున్నాడు, దెబ్బ కొట్టలేకపోతున్నాడు అనుకుని రథాన్ని పక్కకి లాగేసేట. ఓ 1/2 కిలోమీటర్ దూరం తీసుకుపోయాడు యుద్ధరంగంలోంచి. రాముడికి దూరంగా పట్టుకుపోగానే కొంతసేపటికి రావణుడు తేరుకుని, మూర్ఖుడు గనక కళ్ళు ఎర్రజేసి కొట్టడానికి చెయ్యెత్తినట్టుగా ఎత్తి, ఏమిరా సారథి, ఎంత అన్యాయం చేసేవరా ఇవాళ నువ్వు, బుద్ధిహీనుడా, అంటే నేను పిరికాడు అనుకున్నావా? ఏదో యుద్ధంలో కాసేపు ధనుస్సు ఎత్తలేకపోయాననుకో, అంత మాత్రం చేతే రాముడికి దూరంగా నన్ను తీసుకొచ్చేసావు. ఇప్పుడు రేపటి నుంచి అందరూ ఏమంటారు, రాముడి దెబ్బలకు తట్టుకోలేక రావణాసురుడు పారిపోయాడు, వచ్చి వాడే సారథిని దూరంగా తీసుకుపో అన్నాడు అంటారు. నువ్వు చేసిన పనికి నన్ను తిడతారు. అస్త్ర కౌశల్యం లేదా, బలం లేదా, తేజస్సు లేదా? ఏనాడు వెనక్కి వెళ్ళడనుకున్నటువంటి రావణుడు యుద్ధరంగంలో పారిపోయాడనే అపఖ్యాతి శాశ్వతంగా నాకు అంటగట్టావు కదరా, నన్ను వ్యర్థుని చేసావు. యుద్ధలుబ్ధోహం కృత కాపురుషస్తయ, నీ వల్ల యుద్ధం అంటే భయపడిన వాడిగా పిరికివాడిగా అయిపోయాను. నాకు అనుమానం వచ్చింది రోయ్ నీ మీద, రాముడు ఏమన్నా లంచం ఇచ్చాడా ఇలా పొమ్మని అన్నాడు. అసలు ఆ మాటకి ఏమైనా అర్థం ఉందా? యస్తం రథమిమం మోహాత్ నచోద్వహసి దుర్మతే సత్యోయం ప్రతితర్కో మే పరేణత్వం ఉపస్కృత. అంటే శత్రువు దగ్గర ఏమన్నా కానుకలు పుచ్చుకున్నావా, లంచం పుచ్చుకున్నావా అని అర్థం అనమాట. ఉపస్కృత అంటే అదేనమాట. రాముడు ఏమన్నా నీకు డబ్బిచ్చి బంగారం ఇచ్చి యుద్ధంలో రథాన్ని పక్కకి తిప్పు అన్నాడా? ఏమో, అలా చేసినా చేస్తావు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు అన్నాడు. చివరికి తనను ఎప్పుడూ రక్షించే సారథిని నమ్మలేకపోయాడు వాడు. ఆ సారథి నిజానికి ఇతరులిచ్చే లంచానికి లొంగుతాడా? ఈ రావణాసురుడికి ఎప్పుడూ సేవ చేసేవాడే. అందుకే నీచుల దగ్గర ఎంతకాలం ఉద్యోగం చేసినా వాడు మన నమ్మడం. అదే జ్ఞాని అయితే తన దగ్గర పనిచేసేవాడి మీద నమ్మకం పెట్టుకుంటాడట. ఇలా కోపం వల్ల ఏం మోగుతున్నాడో తెలియని స్థితిలోకి వచ్చాడనమాట. కోపిష్టి రామాయణం చెబుతున్నది ఏమని, కోపిష్టి పెళ్ళాన్ని కూడా అనకూడని మాటలు అంటాడు. భార్య తనతో పాటు ఎప్పుడూ కాపురం చేస్తోంది, తన ప్రాణాన్ని రక్షిస్తుంది, అటువంటి భార్యను అనకూడని మాటలు అంటాడట. కొడుకుని అనరాని మాటలు అంటాడు. ఎవరినైనా సరే పరుషంతో తనకి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షణ కలగజేసేవాడిని కూడా తిట్టి దూరం చేసుకుంటాడట. వాడిని మూర్ఖుడు అంటారు. ఎంత మంచి మాట చెప్పారండి. అందులో క్రోధి ఏం చేస్తాడనమాట, కోపం ఎక్కువైపోవడం వల్ల ఎవడి వల్ల ఉపకారాలు పొందాడో వాడిని దూరం చేసుకుంటాడు, వాళ్ళని తిడతాడు, అవమానిస్తాడు, వాళ్ళకు దూరం అయిపోతాడు. భార్యని, బంధువులని, సోదరుల్ని, పుత్రుల్ని దూరం చేసుకుంటాడు. అప్పుడు సారథి రాజుగారిని అనునయిస్తూ వినయంగా ఇలా అన్నాడు, మహారాజా, నేను భయపడలా, మూర్ఖుణ్ణి కాదు, శత్రువులతో ఏ లాలూచి పడలేదు, ఏ మరిపాటు లేదు, నీ మీద గౌరవం తగ్గలేదన్నాడండోయ్. నచ సత్క్రియ, నువ్వు నాకు ఎన్నో సత్కారాలు చేసావు, ఉపకారాలు చేసావు, అన్నం పెట్టావు, జీతం ఇచ్చావు, అవేం నేను మర్చిపోలేదు. స్నేహం విడిచిపెట్టలేదు, నీకు అప్రియం చేకూర్చలేదు. రాజేంద్ర, అల్పబుద్ధివాణ్ణి కాదు, దుర్మార్గుణ్ణి కాదు, తెలియక ఏదన్నా తప్పు చేస్తే మాత్రం నన్ను దోషిగా భావించద్దు. కేవలం నీకు ఉపకారం చేయడానికి ఈ పని చేసిన నన్ను తిట్టద్దు. ఒక సారథి ఏ పని చెయ్యాలో ఆ పని నేను చేశాను. ఒక్కొక్కప్పుడు నది పల్లానికి ప్రవహిస్తున్నప్పుడు ఆనకట్ట కట్టాలి, కడితే ఆ నీళ్లు నిలబడతాయి. అలాగే ప్రభువు యొక్క ఉత్సాహం తగ్గిపోయినప్పుడు, శత్రువులు మీద దాడి చేసి ప్రాణం తీస్తున్నప్పుడు సారథి తాత్కాలికంగా తన ప్రభువును రక్షించుకోవడానికి రథాన్ని యుద్ధరంగం నుంచి తీసుకువెళ్ళాలి. ఇదేగా సారథ్యంలో మాకు నేర్పే స్కిల్లు. సారథ్యం నేర్పేటప్పుట సారథులకి శిక్షణ ఇస్తూ ఏమని చెబుతారు,
నీ ప్రభువుకి యుద్ధంలో ఆపద వచ్చినప్పుడు తక్షణం రథాన్ని వేగంగా అక్కడి నుంచి మళ్లించు, అతని ప్రాణం ముందు కాపాడు, అతనికి ఓపిక వచ్చాక యుద్ధానికి తీసుకెళ్ళి అని చెబుతారు. అదే నేను చేశాను. నీ గుర్రాలు అలసిపోయాయి, నువ్వు తడబడుతున్నావు, అస్త్రాలు గుర్తుకు రావడం లేదు, నీ చేతిలో ఉన్నటువంటి ధనుస్సు వణుకుతోంది, రాముడి బాణాలు నీకు తగులుతున్నాయి. అప్పుడేం చేయాలి? నేను రక్షించాలి. యుద్ధంలో శత్రువు వేసే బాణం తగలకుండా అటు ఇటు పక్కకి తిప్పడం, కష్టకాలంలో దూరంగా యుద్ధరంగానికి దూరంగా తీసుకెళ్లడం, మిట్టపల్లాల్లో సమప్రదేశాల్లో తగిన విధంగా నడపడం, శత్రువు నీరసంతో ఉన్నప్పుడు తన ప్రభువుని శత్రువుకేసి సూటిగా తీసుకెళ్ళటం, ఇవన్నీ సారథి లక్షణాలు. అదే నేను చేశాను. అర్థమైందా? ఇప్పుడున్నావు నువ్వు ఒక 10 నిమిషాలు ఇటు రావడం వల్ల మళ్ళీ నీ శరీరంలో ఓపిక వచ్చింది, అందుకే నీ నాలుకకి బలం వచ్చింది. బలం వచ్చింది కాబట్టి నన్ను తిట్టగలిగావు. ఇందాక తిట్టే స్థితి కూడా లేదు నీకు. నీ చేతుల్లో మళ్ళీ బలం వచ్చింది. ఓ 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే ఏమవుతుందన్నమాట, ఓపిక వస్తుంది. ఇప్పుడు చాలామంది కళ్ళు తిరిగి పడిపోతారండి. పడిపోయినప్పుడు ఏం చేయాలి? కాసేపు కూర్చోబెట్టాలి. కూర్చోబెడితే మళ్ళీ సెట్ అవుతాడు. ఇప్పుడు పొద్దున్న పిల్లలు వస్తున్నారు చక్కగా చదువుకోవడానికి రామాయణం. ఆ పిల్లలకు కాస్త నీరసంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి తిండి పెట్టాక చేయమనాలి. తిండికి నీరస పడిపోతుంటే ఆ సర్గంతా అప్పచెప్తే కానీ కదలడానికి వీల్లేదంటే మళ్ళీ 2వ రోజు పారాయణకి రారు వాళ్ళు. ఈ మధ్యన పిల్లలకు నేర్పిస్తూ ఉండో రామాయణం అంతా, వాళ్ళు బాగా చదువుతారు. నాకు నమ్మకం ఏంటంటే గుడివాడి వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. పాపం వాళ్ళు నీరస పడకుండా ఎంత చదువుతున్నారండి. అటువంటిప్పుడు వాళ్ళకు ఓపిక లేనప్పుడు వాళ్ళకు కొంచెం భోజనం పెట్టాలి, కాస్త విశ్రాంతి ఇవ్వాలి, అప్పుడు చదువుతారు. పిల్లలు కూడా అంతేనండి. పరీక్షలకు వెళ్లే ముందు నైట్ అంతా కంటిన్యూ చేయించి మళ్ళీ పొద్దున్నే పరీక్షకు పంపితే అక్కడ నిద్రపోతాడు. అప్పుడు తెల్లవారుజామున కాసేపు పడుకోరా నాయన, కాస్త కాఫీ తాగు, పాలు తాగు, 2 ఇడ్లీ తిను అని 1-2 గంటలు పడుకోబెడితే అప్పుడు మళ్ళీ వాడు ఉత్సాహం పుంజుకొని ఆ పని చేస్తాడు. నేను అదే చేశాను. ఇప్పుడు నీకు ఓపిక వచ్చింది, ఇప్పుడు చెప్పు నువ్వేం చేయమంటే చేస్తాను అన్నట్ట. రావణాసుడు కాస్త కోపం నుంచి తేరుకున్నాడు, శహభాషని పొగిడాడు. దదవు తస్మై శుభం హేకం హస్తాభరణమోత్తమం. చేతికున్న కంకణం, ఇంతలావు కంకణం ఉందినండి. రావణాసుడు చెయ్యి మామూలు చెయ్యా, వాడికి ఎవడు వేయలక్కర్ల, వాడే వేసేసుకున్నాడు కంకణం. నాకైతే మీరు వేస్తారనుకోండి మంచి కంకణం, ఒకటి బంగారం కంకణం. అక్కడ అలా కాదు, వాడు ఏకంగా 1000 కేజీలు బంగారంతో కంకణం వేయించుకున్నట్ట. ఆ కంకణం ఇప్పుడు ఈ సారథికి వేశాడు. ఏం లాభం, బతికితే కదా కంకణం ఇంటికి పట్టుకెళ్ళేది. కంకణాలు ఎగిరిపోయాయి, సారథి చచ్చాడు. కాబట్టి చచ్చే ముందు కంకణాలు ఇస్తే ఉపయోగం ఉంది. ఇలా ఉపన్యాసం చెబుతున్నప్పుడు కంకణాలు ఇవ్వాలి, కానీ రేపు పొద్దున్న నన్ను పట్టుకుపోతున్నప్పుడు, నలుగురు మోస్తున్నప్పుడు అయ్యో గురువు గారు బతికున్న రోజుల్లో పురాణం టైంలో వేయలేదని కంకణం వేస్తే ఏం ఉపయోగం, నా వారసులు చూస్తారో లేదో నాకేం తెలుసు. కాబట్టి బతికున్నప్పుడు వెయ్యాలి కంకణం అని నేనల్లా రామాయణంలో చెప్పారు. వాడికి హస్తాభరణం ఇచ్చేట కంకణం చేతికి వేసాడనమాట. అది వేయించుకున్నాడు వాడు. ఏమైతేనే ఈ వంకతో పోయే ముందైనా సారథి గారికి కంకణం వేశారు. పండితులకు వేసిన అయిపోయినా కనీసం వాడికి వేశారట. ఇప్పుడు రాక్షసరాజు గారు మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. ఈలోపు రాముడు కూడా అలసిపోయాడంటో. ఏమి యుద్ధం అండి అది, భయంకర యుద్ధం కదా, అలా సాగుతూనే ఉన్నది యుద్ధం. యుద్ధం చేసి చేసి రాముడు కూడా అలసిపోయాడు. అలసిపోయాడా అని కొందరికి అనుమానం. అలసిపోవటం కాదు, రామచంద్రుడు మానవ రూపంలో ఉన్నాడు. తనను తాను మానవుడు అనుకుంటేనే ఆయన రావణుడిని చంపగలడు. రావణునికి పూర్తిగా మానవుడి చేతిలోనే చావున్నది. పొరపాటును కూడా నేను విష్ణువుని అనుకుంటే విష్ణువు చేతిలో చావడు. అందుకని ఆయన కూడా మళ్ళాగే అలిసిపోయినట్టు నటిస్తాడు. రాముడు ఏడవడం ఏంటి, లేకపోతే సీత కోసం రాముడు అలిసిపోవడం ఏంటి, లక్ష్మణుడు ఆదిశేషుడు ఈ బాణం దెబ్బలు తినడం ఏంటి, శక్తి దెబ్బతిని కింద పడిపోవడం ఏమిటంటే మానవుల వలె నటించడం అన్నమాట అది. అలాగే నేను కూడా మనిషిలా నటిస్తున్నాను కాబట్టి ఆ కాస్త మేసాలకి తెల్లరంగు చేసుకున్నాను. లేకపోతే నేను కూడా నల్లగా ఎప్పుడు అలాగే చక్క 25 కుర్రాళ్ళ కనబడితే జనమంతా ఏమనుకుంటారు, ఇబ్బంది పడతారు. అందుకని మానవుడిగా నటించాలి కొన్ని. యుద్ధరంగంలో రాముడు కూడా అలాగే కాసేపు చింతించేట. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. యుద్ధం చేసి చేసి బాగా అలిసిపోయి రాముడు యుద్ధరంగంలో కాసేపు ఆలోచనలో పడ్డాడు. చింత అంటే ఆలోచన అండోయి. ఈ రావణుణ్ణి ఎలా చంపడము, వీడిని ఎలా పడగొట్టడము అని ఆయన కూడా కాసేపు ఆలోచనలో పడ్డాట. అప్పుడు దేవతలంతా రామచంద్రుడు కూడా ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు రావణుడేమో పక్కకెళ్ళి తిరిగి వస్తాడు, వాడు వచ్చేలోపు రాముడికి విజయం చేకూర్చాలనుకున్నారు. ఈ చింత ఎప్పుడు కలిగింది, సారథి కాసేపు పక్కకి తీసుకుపోయాడని చెప్పాం కదా.
అక్కడ రావణాసురుడు తేరుకుంటున్నాడు. ఆ తేరుకోవడానికి పట్టిన సమయంలో దేవతలు కూడా రాముడి గురించి ఆలోచించారు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. సారథేమో రావణాసురుడి గురించి ఆలోచించాడు, రాముడి గురించి దేవతలు ఆలోచించారు. రాముడికి విజయం వస్తే కానీ వాళ్ళకి విజయం రాదు కనుక వాళ్ళంతా రామచంద్రుణ్ణి చూడ్డానికి ఆకాశంలో నిలబడ్డారు. వాళ్లతో పాటు అగస్త్య మహర్షి కూడా అక్కడికి వచ్చాడు. అగస్త్యుడు కూడా ఒక గొప్ప నక్షత్రం అండోయ్. ఇందులో ఒక గొప్ప అంతరార్థం ఉంది. ఇప్పుడు జరగబోయేదాన్ని, ఇప్పుడు రాబోయేదాన్ని ఆదిత్య హృదయము అంటారు. రామాయణంలో ఇది చాలా గొప్ప ఘట్టం. కొన్ని పాఠాంతరాల్లో 108 అని ఉంటుంది, కొన్నింట్లో 107 అని ఉంటుంది, కొన్నింట్లో 106వ సర్గ అని ఉంటుంది. ఏదైనా మొత్తం మీద అది ఆదిత్య హృదయమే, అది రామాయణంలోదే. సూర్యుడు శక్తికారకుడు. రావణునికి సూర్యోపాసన శక్తి ఉన్నది. సూర్యుని దూరం నుంచే లాక్కుని శక్తిని గ్రహించగలడు. కానీ రాముడి దగ్గర, వాడి దగ్గర నా ఉపాసన లేదట. అందుకని అగస్త్యుడే ఈ ఆదిత్యోపాసన ఈయనకి ఇచ్చాడు అన్నారు కొందరు. అగస్త్యుడు కూడా ఒక నక్షత్రం. ఆయన ఇచ్చినది కూడా సూర్య ఉపాసనే. ఈ ఉపాసన వల్ల ఏమవుతుందన్నమాట, క్షణమాత్రంలో సూర్యుడిలో ఉన్న ప్రాణశక్తి మానవుల్లో ప్రవేశిస్తుంది. ఈ శక్తి చాలా మంచిదని లోకానికి చెప్పడం కోసమే రామచంద్రుడు నిజానికి సూర్యుడు ఆయనే, చంద్రుడు ఆయనే, సూర్యుడు ఆయనకి కుడికన్ను, ఇలాంటి ఎన్నో నక్షత్రాలను సృష్టించిన మానవులారా, ప్రాణాపాయ స్థితిలో శరీరానికి నూతనోత్సాహం రావడానికి ఈ ఆదిత్య హృదయం మీరు స్వీకరించండి. తద్వారా మీరు కూడా ఆరోగ్యవంతులు అవ్వండి, శత్రువుల మీద విజయం పొందండి అని చెప్పడానికి ఇది సేకరించాడు. అగస్త్యుడిని గురువుగా చేసుకుని రామచంద్రుడు ఇది ఉపదేశం పొందాడు. ఈ అద్భుతమైన ఆదిత్య హృదయం మనందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి మనకు కూడా విసుగొస్తూ ఉంటుంది కదా, నీరసం వస్తుంది, ప్రాణాపాయ స్థితి రావచ్చు, లేదా కొంతమంది కోర్టు కేసులు, అందులో విజయం పొందలేరు. అలాంటప్పుడు ఈ స్తోత్రం చేసుకోండి. ఎప్పుడెప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు, ప్రాణం విసుగ్గా ఉన్నప్పుడు, ఉత్సాహం లేనప్పుడు, శత్రువుల పేడ ఎక్కువైపోయినప్పుడు, ముఖ్యంగా ఈ లావాదేవీలు ఇప్పుడు మాటలో చెప్పాలంటే కోర్టు కేసులు ఎక్కువైపోయినప్పుడు, లేదా మరీ నానుకున్న వాళ్ళు కూడా శత్రువులు అయిపోతున్నప్పుడు, క్రోధావేశాలు పెరిగిపోతున్నప్పుడు, ఇలాంటి కాలాల్లో ఈ ఆదిత్య హృదయాన్ని భక్తితో పారాయణ చేస్తే తప్పనిసరిగా అన్నిట్లోంచి విముక్తి పొందుతారు, శుభం కలుగుతుంది, అన్నిట్లో విజయం లభిస్తుంది. ఆ మాట అగస్త్యుడు స్వయంగా రాముడితో చెప్పాడు. అది ఇంకోటితో చెప్పలేదు. రాముడు దాన్ని నమ్మి చేశాడు. చెప్పినవాడు అగస్త్యుడు, విన్నవాడు రాముడు. అగస్త్యుడు స్వయంగా రామచంద్రుడితో ఇలా అన్నట్ట, రామ రామ మహాబహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. రామ, మహానుభవ, నువ్వు మహాపరాక్రమవంతుడివి. నీకు విజయం చేకూర్చడం కోసం నేను స్వయంగా వచ్చాను. ఒక అపూర్వమైన మంత్రశాస్త్ర రహస్యం నీకు చెబుతాను. నేను నీకు ఇచ్చేటటువంటి స్తోత్రం సనాతనము, అంటే అత్యంత ప్రాచీనమైనది. ఇప్పటిది కాదు, ఎప్పటిదో. అది ఎప్పటిదో అయ్యుండి ఇప్పటికీ పనిచేస్తే దాన్ని సనాతనం అంటారండి. అది పాతదే కానీ ఎప్పుడూ పనికొస్తుంది. అది గుహ్యం, రహస్యమైనది. ఎవడికి పడితే వాడికి చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి? భక్తి కలిగిన వాడికి చెప్పాలి, నమ్మకం ఉన్నవాడికి చెప్పాలి, గురువుల్ని నమ్మేవాడికి చెప్పాలి. గురుభక్తి లేకపోయినా, దైవభక్తి లేకపోయినా, ఈ స్తోత్రముల వల్ల ప్రయోజనం లేదు అనేటటువంటి ఒక నాస్తికవాదం మనస్సులో వచ్చినా అటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు. పూర్తిగా గురుభక్తి ఉండాలి, స్తోత్రం మీద నమ్మకం ఉండాలి, ఆ పారాయణ వల్ల ఫలితం వస్తుందనేటటువంటి గాఢ విశ్వాసం ఉండాలి. అలాంటి వాళ్ళకి చెప్పాలి. అందువల్లే నీకు చెబుతున్నాను, నీకు అన్ని నమ్మకాలు ఉన్నాయి కనుక ఈ స్తోత్రం చదివితే శత్రువులంతా నశించిపోతారు, యుద్ధరంగంలో విజయం లభిస్తుంది. అది ఏ యుద్ధమైనా అవ్వచ్చుగాక, మానసిక యుద్ధమైనా బాహ్య యుద్ధమైనా ఈ స్తోత్రం చదివితే విజయం లభించి తీరుతుంది. ఆ స్తోత్రం ఆదిత్య హృదయము అంటే సూర్య భగవానుడి యొక్క మనస్సు తెలుసుకునే మంత్రం అని అర్థం అన్నమాట. ఆదిత్యుని యొక్క హృదయం ఇది, సూర్యుడి యొక్క మనస్సు ఇది. ఈ స్తోత్రం చదివితే సూర్యుడి మనస్సు కరిగిపోయి మన దగ్గరికి వచ్చేస్తుంది. ఆయన మనస్సుని ఆకట్టుకునే మంత్రం అన్నమాట ఇది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. ఈ స్తోత్రమునకు సూర్యుడి యొక్క హృదయం అని పేరు.
ఇది పుణ్యప్రద స్తోత్రం. మామూలు పుణ్యం కాదు, అఖండ పుణ్యం ఇస్తుంది, మహాపుణ్యం ఇస్తుంది. అనేక యజ్ఞములు చెయ్యడం వల్ల వచ్చే పుణ్యం ఈ స్తోత్రమును ఒక్కసారి చదివినా విన్నా లభిస్తుంది. సర్వశత్రు వినాశనం, సకల శత్రువుల్ని నాశనం చేస్తుంది ఈ స్తోత్రం. అందుకే పూర్వకాలంలో ఈ స్తోత్రాన్ని ఎంతోమంది చేశారు. చేయటం వల్ల వాళ్ళకున్న బయటి శత్రువులు, లోపలున్న శత్రువులు కూడా నశించిపోయారు. జయావహం, జయమును సాధించి పెడుతుంది. ఈ స్తోత్రం కేవలం ఏదో ఒకసారి కష్టకాలంలో చదవడం కాదట. జపేత్ నిత్యం అన్నారండోయ్. రోజు జపం చేయండి. ఏం పెద్ద కష్టం ఉంది, ఇది ఒక చిన్న సర్గ, కొంచెం స్తోత్రం. అది ఏదో గంటలు కూడా పట్టదు. ఒక 5 నుంచి 10 నిమిషాల్లోపు పూర్తి అయిపోయే స్తోత్రం. వారి వారి వేగాన్ని బట్టి 5 నిమిషాలు పట్టచ్చు, 10 నిమిషాలు పట్టచ్చు. ఈ స్తోత్రం నిత్యం జపం చేస్తే అక్షయమైన ఫలితం ఇస్తుంది, మహాద్భుతమైన దివ్యశక్తిని ఇస్తుంది. ఎప్పుడూ జయం తప్ప అపజయం ఇవ్వదు. అంత గొప్ప స్తోత్రం ఇది. సర్వమంగళ మాంగళ్యం, అనేక మంగళములు, మంగళాలతో కూడిన మంగళాలు, మంగళాలకే మంగళాలు ఇస్తుందని అర్థం. అనగా నిత్యం మనకి శుభం తప్ప అశుభం రాదు, సకల శుభాలని ప్రసాదిస్తుంది. సర్వ పాప ప్రణాశనం, నాశనము అనలా, ప్రణాశనం అన్నారు. మన పాపములను నాశనం చేస్తుంది అనే చిన్న పదం కాకుండా సర్వనాశనం చేస్తుందన్నారు. నాశనం అనేది సామాన్య పదం, కానీ ప్రణాశనం అంటేనో పూర్తిగా నాశనం చేస్తుంది. పాపాలను నాశనం చేస్తుందంటే పాపాలలో ఏమైనా కొంత మిగలచ్చు, కానీ ప్రణాశనం అంటే నువ్వు చేసిన పాపం ఎంత కూడా మిగలకుండా పూర్తిగా నాశనం అయిపోతే అప్పుడు ప్రణాశనం అంటారు. మన మహాపాపాలన్నీ దుంపనాశనం అయిపోతాయి, భస్మం అయిపోతాయి. ఈ స్తోత్రం అంత గొప్పది. మహా మంగళములు ఇస్తుందిట, అన్ని పాపాలు పూర్తిగా నాశనం చేస్తుంది. చింత శోక ప్రశమనం. చింతకి శోకానికి తేడా ఉందని చెప్పాను కదా. చింత మనస్సు నుంచి వస్తుంది, శోకం బాహ్యంగా వస్తుంది. అనగా మానసికమైన బాధ, ఒక వస్తువు మనిషో దూరమైనప్పుడు వచ్చేటటువంటి బాధ, ఈ రెండూ తొలగిపోతాయి. సీత ఆయనకి బాహ్య వస్తువు, ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ దూరం అయ్యింది, అది బాధే కదా, అది శోకం అంటారు. చింత అంటే అలా కాదు, పైకి చెప్పలేడు, లోపల కుళ్ళిపోతాడు. అవతల వాడికి డబ్బు వస్తే కొంతమందికి బాధ, లేదా ఒక వ్యక్తిని జయించలేక లోపల మదన పడిపోతారే, ఈ విధంగా మానసికంగా పుట్టే బాధలన్నీ చింతలన్నమాట. ఈ విధంగా మానసిక దుఃఖం, శారీరక దుఃఖం, వస్తువులు తొలగడం వల్ల వచ్చే దుఃఖం, ఇవన్నీ తొలగిపోతాయి. ఆయుర్వర్ధనం, మంచి ఆయువు కూడా పెరుగుతుంది, అంతకంతకి ఆయువు పెరుగుతుంది. అది ఉత్తమ స్తోత్రం. ఆ స్తోత్రం చెబుతున్నాను విను అని చెప్పడం మొదలుపెట్టాడు. రేపటి రోజున సరిగ్గా సమయానికి రండి, వస్తే ఈ ఆదిత్య హృదయం కూడా వింటారు. రావణ వధ పూర్తవుతుంది. చూస్తూ ఉండగా చూసారా కాలం ఎంత వేగంగా వెళ్ళిపోయిందో. సద్వినియోగం చేసుకోండి.